గ్రామ సచివాలయ వ్యవస్థలో నెలకొన్న తీవ్రమైన సమస్యలు, ఉద్యోగుల మరణాలు, పని ఒత్తిడి రూల్స్ పై తక్షణమే జోక్యం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని ఆర్డీఓ ఆఫీస్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. నిరసన తెలిపారు. అనంతరం నరసరపేట ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉద్యోగస్తులు మాట్లాడుతూ మరణించిన ఉద్యోగస్తులకు నష్టపరిహారం వెంటనే అందించాలని, 2023 నుండి ఒత్తిడి మరియు క్షేత్రస్థాయి పర్యటనల సమయంలో ప్రమాదాల కారణంగా అనేక మంది ఉద్యోగులు అకాల మరణం చెందారని తెలిపారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు తక్షణమే 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించి ఇటువంటి జాప్యం లేకుండా వారికి కారుణ్య నియామకాలు చేపట్టాలని తెలిపారు. ఈరోజు నరసరావుపేట పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా అకస్మాత్తుగా చనిపోతున్న సచివాలయ ఉద్యోగులకి సంతాపం తెలియజేస్తూ ఈ విషయాన్ని ఇప్పటి వరకు గవర్నమెంట్ పట్టించుకోకపోవడం, దీన్ని అడ్రస్ చేయకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇది గవర్నమెంట్ దృష్టిలో ఉంచడం కోసం ఈరోజు నరసరావుపేట మున్సిపాలిటీ దగ్గర నుంచి ఆర్డీఓ గారి ఆఫీసు వరకు శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది. అతి తక్కువ సమయంలో పని ఒత్తిడి వల్ల ఇలా పిట్టలు రాలిపోయినట్టు సచివాలయ ఉద్యోగులు రాలిపోతూ ఉన్నారు అంటే దీన్ని అట్లీస్ట్ అడ్రస్ చేయాలి కదా, నోటీస్ చేయాలి కదా. ఎందుకు జరుగుతుంది లోపం, ఎందుకు చనిపోతున్నారు? 35 ఇయర్స్లో వయసులో వాళ్ళకే బ్రెయిన్ స్ట్రోకులు, హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి? బలవాన్ మరణాలు, ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? మీరు చూస్తే అనకాపల్లిలో ఒక అధికారి చేసిన హెరాస్మెంట్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇప్పుడు ఆ విషయం మన సచివాలయ ఉద్యోగులు యాజిటేషన్ చేయడం వల్ల హ్యూమన్ రైట్స్ వాళ్ళ దృష్టిలో కూడా వెళ్ళింది. ఇది స్టేట్ వైడ్గా ఒక ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటీని నియమించి సచివాలయ ఉద్యోగులు ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు, ఎందుకు చనిపోయారు, ఈ వ్యవస్థలో లోపం ఎక్కడ జరుగుతుందనేది ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిదానికి సచివాలయ ఉద్యోగులు ఉన్నారని చెప్పేసి శాఖలతో సంబంధం లేకుండా ప్రతి సర్వే ఇప్పుడు కూడా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని తెచ్చారు. ఇలా దీనికే సిమిలర్గా ఉండే రాబోయే సెన్సెస్ అనేది ఉంది. సెన్సెస్కి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఇప్పుడు తిరుగుతూ ఉంటే ఓటీపీలు చెప్పాలంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. మీరు సైబర్ క్రైములు జరుగుతున్నాయని మీరే చెప్తున్నారు. ఓటీపీలు ఎట్లా చెప్పాలి, మా ఆధార్ కార్డులు ఫోటోలు ఎందుకు తీసుకొని ఇవ్వాలి అని చెప్పేసి ప్రతిరోజు సచివాలయ ఉద్యోగులు ఒక యుద్ధంలాగా బయటికి వెళ్ళి ఫీల్డ్లో జరుగుతుంది. ఈ సర్వేలకి చెప్పి బయటికి పంపిస్తున్నారు. బయటికి వెళ్ళిన ఉద్యోగులు ఆఫీసుల్లో ఉండట్లేదు అని చెప్పేసి ఒక నెగిటివ్ ప్రాపగాండా అనేది రకరకాలుగా సచివాలయ ఉద్యోగుల మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతూ ఉంది. సర్వేల మీద బయటికి పంపిస్తుంది వాళ్ళే, మరియు ఆఫీసుల్లో ఉండట్లేదు అని చెప్పేసి మా మీద నెగిటివ్ ప్రచారం చేస్తుంది వాళ్ళే. ఒక వ్యవస్థని, ఒక కుక్కని చంపేటప్పుడు పిచ్చి కుక్క అని ముద్రేసి ఎట్లా చంపుతారో, ఒక వ్యవస్థను నాశనం చేసేటప్పుడు అది ఒక అవినీతి వ్యవస్థ, లేదంటే దాని అవసరం లేదు అనేటట్టుగా, ఏదైనా జరుగుతుందా అనేటట్టుగా సచివాలయ ఉద్యోగుల భయభ్రాంతులకు గురి అవుతూ ఉన్నారు. ఇప్పటిదాకా 6 సంవత్సరాలు అయింది, ప్రమోషన్ లేదు, లైన్ డిపార్ట్మెంట్ లేదు, నోషనల్ ఇంక్రిమెంట్లు లేవు. వీటి గురించి ఫార్వర్డ్ ఒక ముందడుగు కూడా లేకుండా వీటి మీద మాత్రం ఉద్యోగుల మీద చర్యలు మాత్రం గట్టిగా తీసుకుంటా ఉన్నారు. యూనిఫైడ్ సర్వే గురించి రాష్ట్ర వ్యాప్తంగా షోకాజ్ నోటీసులు ఇస్తూ ఉన్నారు, సస్పెండ్లు చేస్తూ ఉన్నారు. ఒక మనిషి ఎన్ని సర్వేలని చేయాలి, ఒక కుటుంబం ఎన్నిసార్లని ఓటీపీలు చెప్పాలి అనేసి క్వశ్చన్ చేస్తూ ఉంటే మేము ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. ఐడి కార్డు చూపించినా కూడా, నాకు జరిగిన చెప్తున్నా, ఐడి కార్డు చూపించిన ఐడి కార్డు ఫ్యాబ్రికేట్ చేస్తారు. మీ లాగిన్లో, గవర్నమెంట్ లాగిన్లో మీ ఫోటో చెప్పారు. అది 100% వాస్తవం అండి. పని ఒత్తిడి అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉండి ఇంట్లో సమస్యలు కానీ, లేకపోతే ఏదైనా ఈ ఆఫీస్లో వచ్చేటప్పటికి ఈ పని ఒత్తిడితోటి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. డాష్ బోర్డు ప్రతి నిమిషం, ప్రతి అరగంటకి డాష్ బోర్డు. అదేవిధంగా ఉదయం 7 గంటలకే లాగిన్ అవ్వాలి అని చెప్తున్నారు. 7 గంటలకి లాగిన్ అవ్వని వాళ్ళ పరిస్థితి వెంటనే ఎవరెవరైతే లాగిన్ అవ్వలేదో అనేది డాష్ బోర్డు పెడుతున్నారు. రోజుకి దాదాపు 40-50 చేయాలి, సర్వే చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఒక్కొక్క ఫ్యామిలీకి వర్క్ చేయడానికే దాదాపు 35 నిమిషాల నుంచి 45 నిమిషాలు పడుతుంది. అలాంటప్పుడు 40 ఎలా టార్గెట్ ఇస్తారు? ఆ విధంగా అసలు వర్క్ చేసేటప్పుడు ఎంతసేపు పడుతుంది, ఏమేమి క్వశ్చన్ అడుగుతుంది అని చెప్పేసి ఒకసారి చూడాలి. ఇంకొకటి, కనీసం ఒక అనౌన్స్మెంట్ అనేది రావాలి. ఇది ఇలా మా సచివాలయ ఉద్యోగులు ఈ ప్రక్రియ కోసం వస్తున్నారు, వీళ్ళకి సహకరించండి అని చెప్పేసి కంపల్సరీ ఒక నోట్ చేసినట్టయితే కనుక మా పని చాలా ఈజీ అవుతుంది. ఒక్కొక్క ఇంటికి వెళ్తే ఎంత అసహనంతో బయటకు వస్తున్నాం అనేది మాకు తెలుసు. ఎందుకంటే చాలా చాలా ఇదిగా మాట్లాడతారు, చాలా తక్కువ చేసి మాట్లాడతారు. ఎందుకు మేము తక్కువ, మేము దేంట్లో తక్కువ, మేము వర్క్ చేయట్లేదా? అదే మనల్ని ఎప్పుడైనా సరే సచివాలయకు వచ్చినప్పుడు తలుపులు వేసి ఉంటున్నాయి, లేకపోతే ఎవరు లేరు అని అంటారు. ఎందుకు ఉండట్లేదు? ఈ సర్వేలన్నీ ఎవరు చేస్తున్నారు? ప్రతి ఇంటికి వెళ్ళి కంపల్సరీ క్యాప్చర్ చేయాలంటున్నారు, ప్రతిదీ ఓటీపీ అని అంటున్నారు. అసలు ఆ ఓటీపీ ప్రక్రియలో మేము ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డామనేది మాకు తెలుసు. దయచేసి ఆ ఓటీపీలు అనేది లేకుండా ప్రతి సర్వే అనేది కొంచెం ఈ ఒత్తిడి తగ్గించి మమ్మల్ని కొంచెం ఆదుకో